పోటీ చేసి ధైర్యం లేదు చేయలేదంటున్నారు. కానీ ఈసారి వాళ్ళు మీకు సింగిల్ డిజిట్ అంటున్నారు. వాళ్ళ పోటీ కూడా బీజేపీతోనేట, మీతో కాదంటున్నారు. సింగిల్ డిజిట్ని ఆయన ఏమైనా అహంకారంతో ఏమైనా మాట్లాడవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కూడా అందరూ కూడా సెటిలర్లు అంటారు. అంతకుముందేమో సెటిలర్ అనే పదమే ఉండకూడదు, ఇక్కడ అందరూ ఒకటే అన్నారు. ఇప్పుడేంటి సెటిలర్ల మీద అందరికీ ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది, ముఖ్యంగా మీకు కూడా? చూడండి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సెటిలర్లు కానీ, ముస్లిమ్స్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ, నార్త్ ఇండియన్ పర్సన్స్ కానీ అందరికీ సమాన హక్కులు ఉంటాయి, అందరికీ భద్రత ఉండాలి, అన్ని విధాలుగా సంరక్షణ ఉండాలి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్మే విషయం. వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం, ఒక రెచ్చగొట్టే విధానం కోసం ఆ రోజు ఏమన్నారు? ఆంధ్ర వాళ్ళు బాగు అన్నారు. అన్నది కేసీఆర్ కాదండి. రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగలతో దున్నియాలని చెప్పింది ఎవరండి? పద్మాలయ స్టూడియోస్ ఇల్లీగల్ అని చెప్పింది ఎవరండి? ఎన్కన్వెన్షన్ ఇల్లీగల్ చెప్పింది ఎవరండి? అయ్యప్ప సొసైటీలో కూల్చివే చేసేది ఎవరండి? సీమాంధ్ర ఓటర్లని, ప్రజలని ఏ విధంగా దూషించారో, ద్వేషించారో గుర్తుపెట్టుకోవాలి. మేము మాత్రం అంటున్నాం, సీమాంధ్ర సెటిలర్లు కానీ, నార్త్ ఇండియా సెటిలర్స్ కానీ, తెలంగాణ నేటివ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హైదరాబాద్లో అన్ని కమ్యూనిటీసు పూర్తి భద్రతతో, పూర్తి సెక్యూరిటీతో, సమాన హక్కులతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు ఇదే స్టాండ్.